అన్న 5 రూపాయలు పేటిఎం కొట్టిన జర చూసుకోయే. ఏ చిల్లర కోసం పరిశాన్ ఎందుకు కాక, ఫోన్ పే చేస్తున్నా చూసుకో. అన్న గూగుల్ పే లేదా? అరే కొత్తగా గదేదో వచ్చిందట, గండ్లో కొడితే 2 రూపాయలు మనకే వాపస్ వస్తున్నాయట. ఇగో గిట్లుంది జమానా. ఏది కొన్నా ఫోన్ తీసినామా పైకం కొట్టినామా. పర్సులో చిల్లర పెట్టుకునుడే మర్చిపోయిండ్రు చాలా మంది. కానీ ఎంత ఆన్లైన్ వచ్చినా ఏదో టైంలో గీడికి ఓకనైతే తప్పదు కదా. మే 1కెళ్ళి ఏటీఎంల కార్డు గీకేటోళ్ళు మంచి గినాలెగ్గి ముచ్చట. ఎక్కువ మాటల పైసలు తీస్తిరా అంటే ఛార్జీలు పడతాయి. మళ్ళా ఇప్పుడు 5 మాటల ఫ్రీగా డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటే దాన్ని 3కు దించుతాన్రు. పుసుక్కున 4వ పారి పైసలు గుంజితే 20కెళ్ళి 25 రూపాయలు తుట్టి పడ్డట్టే. అచ్చా అట్లనా? ఆయంత దానికి జీతం పడంగానే ఒక్కపారే గుంజుతామనేరు. అకౌంట్ల మినిమం బ్యాలెన్స్ లేకుంటే అట్లా కూడా ఛార్జ్ చేస్తారటబ్బా. అప్పు కారెట్ల మీద సుత కండిషన్లే. ఏదన్నా కొన్నా పెట్రోల్ కొట్టించినా రివార్డ్ పాయింట్స్ వస్తాయి, లేకుంటే క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ కాంచి గవి తగ్గిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అట్లనే 50,000కు మించి చెక్కు రాస్తే ఎవరికిచ్చినమో వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్ రాయాలన్నట వెనకమర్లా. ఇక అప్పుడు వాళ్ళే పోయి చెక్కిడిపించుకోవాలి. 17 లెక్కనే ఈ కిత్తగిన రూల్స్ మార్చిరన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని ఏటీఎంలా సెక్యూరిటీ లేనందుకు దొంగలు దోసుకపోతాన్రు. జర చూసుకోండ్రి. పెద్ద పెద్ద మోతవార్లు లోన్ లెగ్గొడితే ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని మన కాడ గుంజుతుర్రన్నట్టు. మొన్న చూడలే 16 లక్షల కోట్ల మాఫీ చేసిరి గసొంటోళ్లకు. చిన్నోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టుడంటే ఇదే కావచ్చు పో.